తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కళ్యాణ్ అండి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ పెయింటింగ్ చేస్తుంటాను. ఎంత వస్తుందండి ఫర్ మంత్? ఫర్ మంత్ అంటే అంతా వర్క్ ఉంటే మేబీ ఒక 15,000 to 20,000 అలా వస్తుంది మంత్ అంతా ఉంటే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కార్పెంటర్స్ కానీ అందరికీ పనులు లేవని చెప్పేసి అంటున్నారు కదండి, మరి అలా? పనులు లేకపోతే వీళ్ళు తీసుకెళ్ళి పెడుతున్నారంట భోజనాలు, వాళ్ళు ఎలాగ తీసుకెళ్ళి పెడుతున్నారా? పనులు చేస్తున్నారు కదండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట అంటుందండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు అది ఈ పని చేసే వాళ్ళకి పనులు లేవు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నాయంట పనులు. అంటే అప్పుడు ఇసుక మాఫియా లేదు, ఇసుక బాగా వచ్చింది, ఇప్పుడు ఇసుక కొనలేకపోతున్నారు, అందుకనే కన్స్ట్రక్షన్ జరగట్లేదు, పనులు లేవని చెప్పేసి అంటున్నారు కదండి. గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో. ఎందుకు వేసిందండి ప్రభుత్వంలో? ఇష్టానుసారంగా టీడీపీ వాళ్ళు దాచుకున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది. ఎందుకు వేసిందండి అంటే దోచుకోబట్టేగా. ఈ ప్రభుత్వంలో ఇసుకని ఎంత తక్కువగా అంటే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని ఇసుకని జగనన్న కాలనీలకి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఎవరు దోచుకున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం దోచుకుంది. కానీ గత ప్రభుత్వం దోచుకున్నా సరే, కానీ ఇప్పుడే ఈ ప్రభుత్వంలోనే దోచుకో రాజకీయం జరుగుతుందని అంటున్నారు కదండి. సరేనండి, ఇప్పుడు 1,00,000 కోట్ల పైన దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. మరి ఈ ప్రతిపక్షాలు ఒక్క పథకంలో కూడా ఇదిగో ఇంత స్కామ్ జరిగింది అని చెప్పేసి నిరూపించలేకపోయారు. ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకంటే లబ్ధిదారుడు బటన్ నొక్కుతున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పడుతున్నాయి. మధ్యలో ఏ జన్మభూమి కమిటీలు లేవు కదా. జన్మభూమి కమిటీలు ఉంటే పెన్షన్కి ఎంత అని, ఇళ్ల స్థలానికి ఎంత అని, లేకపోతే ఇంకో పథకం రావడానికి ఎంత అని చెప్పేసి అని డబ్బులు తీసుకునేవాళ్ళు. అలా లేదు కదా ఈరోజు పరిస్థితి. అమౌంట్ డైరెక్ట్గా లబ్ధిదారు ఖాతాలో పడిపోతుంది. అంటే ప్రజలకు ఇచ్చే డబ్బు కాదు, ప్రజల దగ్గర రేట్లు పెంచేసి గ్యాస్ రేట్ అయితే ఏంటి, కరెంటు బిల్లు అయితే ఏంటి, ప్రతిదీ తినేదా అన్నీ, ప్రతి వస్తువు లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి వస్తువు కొనలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, ఆరోపంగా దోచుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కదండి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అట్టుండే పక్క రాష్ట్రాలు అట్లా లేవా? పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. సరేనండి, అలా అయితే వాళ్ళు కూడా పక్క రాష్ట్రంకి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఇగో అక్కడ పెట్రోల్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఎంత ఉందని చెప్పేసి అని చెప్పాలి కదా. అలా చెప్పట్లేదు కదా, ఆరోపణ చేసి వదిలిపెట్టేస్తున్నారు. అంతేగాని నిరూపించలేకపోతున్నారు కదండి. నూనె రేట్లు ఎవరు పెంచుతారు? పెట్రోల్ ఎవరు పెంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచుద్ది. గ్యాస్ రేట్ ఎవరు పెంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచుద్ది. దానికి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్తో మాట్లాడి కనీసం తగ్గించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన దాన్ని స్టేట్ గవర్నమెంట్ తగ్గించడం ఏంటండి? అంటే రేటు పెంచితేనేమో జగన్మోహన్ రెడ్డి పెంచాడు, తగ్గిస్తేనేమో మోదీ తగ్గించాడా? అలా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. రేటు పెంచితేనేమో జగన్మోహన్ రెడ్డి పెంచాడు, తగ్గిస్తేనేమో మోదీ తగ్గించాడు. ఏం మాట్లాడతారండి వాళ్ళు? సరేనండి, అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు ఈ ప్రభుత్వంలో? సంక్షేమ పథకాలు నిజంగా అర్హత కలిగిన పేదవాడికి చాలా మేలు చేసినాయి అండి. ఖచ్చితంగా దాంట్లో చెప్పాల్సిన ఇదేం లేదు. ఎందుకు మేలు చేసినాయి అని చెప్పంటే, ఒక 10,000 రూపాయలు గతంలో మైక్రో ఫైనాన్స్ అని ఉండేది 2014లో. వీళ్ళ హయాంలో కూడా సెక్స్ రాకెట్ ఒకటి నడిచింది విజయవాడలో. అది ఏంటంటే వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళని తీసుకెళ్ళి బలవంతాన సెక్స్ రాకెట్ దాంట్లో దింపేవాళ్ళు. ఈ రోజున ఒక 18,000 రూపాయలు అంటే రేపు వేస్తారని చెప్పి అన్నారు చేయూత, 18,750 రూపాయలు. ఎటువంటి ఇది లేకుండా లేదు, ఎక్కడైనా సరే ఒక వాలంటీర్ వ్యవస్థలో కూడా ₹1 తీసుకొని చేసేది లేదు. ఎందుకంటే డైరెక్ట్ లబ్ధిదారు అకౌంట్లో పడిపోతున్నాయి కదా, ఇంకా ఇచ్చేది ఏముంది వాళ్ళకి? అలా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎలా పెంచి పోషించారు ఒక టైప్ ఆఫ్ సామ్రాజ్యాన్ని. ఈ ప్రభుత్వంలో నిజమైన పేదవాడిగా 18,000 రూపాయలు తీసుకొని మా తెనాలి నియోజకవర్గంలో చాలామంది టైలరింగ్ షాపులని, కిరాణా షాపులని పెట్టుకొని వాళ్ళ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని డెవలప్ చేసుకొని బతుకుతున్నారు. మరి పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి లేదు, రేపు చదువుకున్న యువతకు అసలు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవని అంటున్నారు కదండి. కంపెనీలు వచ్చినాయండి, చాలా కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు వైజాగ్ ఇన్ఫోసిస్ కంపెనీస్ కానీ, అలాగే పోర్ట్లు డెవలప్ చేస్తారు. నా టాప్ 5లో ఉంది దేశంలో. రేపు పోర్ట్లు కనుక డెవలప్ అయితే మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతాం మనం. పోర్ట్లు పెట్టారు, తర్వాత మెడికల్ కాలేజీలు కడుతున్నారు,
ఇవన్నీ అభివృద్ధి కాదండి. సచివాలయాలు కడుతున్నారు. సచివాలయాలు ఆల్మోస్ట్ దరిదాపుగా ప్రతి ఊరు సచివాలయం కడుతున్నారు. తాత్కాల సచివాలయాలు కాకుండా పర్మనెంట్ బిల్డింగ్లు కడుతున్నారుగా. అభివృద్ధి కాదా అది? కనపట్లేదా అది? జగనన్న కాలనీలు కడుతున్నారు. జగనన్న కాలనీలు అంటే నిజమైన పేదవాడికి సెంటు భూమి లేనోడికి సెంటు భూమి ఇచ్చి టౌన్లో పల్లెటూరులో సెంటున్నర స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అక్కడ డెవలప్ చేస్తే అది డెవలపే కదండి. అది డెవలప్ లేదని ఎలా అంటారు? మరి అంతేకాకుండా అసలు మనకంటూ ఒక రాజధాని లేదని చెప్పేసి అంటున్నారు కదండి. రాజధాని లేకుండా ఎక్కడికి వెళ్ళిందండి? 3 రాజధానులు ఉన్నాయి కదా. ఆ 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతున్నారు కానీ ఈ సీఎం అసలు క్యాపిటల్ ఏది అనేది చెప్పట్లేదు అని అంటున్నారు కదండి. క్యాపిటల్ చెప్పారు కదండి. వైజాగ్ అని చెప్పారు. అమరావతి ఏమో శాసనసభ ఇదిగా ఉన్నారంటే కర్నూలు ఏమో న్యాయ రాజధానిగా ఉందని చెప్పారు. ఇంకా ఏది అసలు క్లారిటీ కరెక్ట్గా ఇవ్వలేదు, ఏదో చెప్పారు తప్ప మాట అని చెప్పేసి అంటున్నారు కదా. క్లారిటీగా వచ్చేదే ఉందండి. ఆ శాసనసభలో కూడా దాని మీద బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపించేసి బిల్లు సాంక్షన్ అయితే ఇంక చెప్పేది ఏముందండి. సరే ఈ రాలేదని చెప్పేసి అని మన పెట్టుబడులు రాకుండా పోయినాయా రాజధాని లేకుండా? రాజధాని అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటంటే 3 పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కొని 33,000 ఎకరాలు చేసి వీళ్ళకి రాజధాని రాకముందే నక్కా ఆనందబాబు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్న మాట ఏంటంటే మా వాళ్ళకి రాజధాని ఎక్కడ వచ్చేదో ముందే తెలుసు, మా వాళ్ళందరూ స్థలాలు కొనుక్కున్నారు, నా దగ్గర డబ్బులు లేక కాబట్టి నేను కొనుక్కోలేదని చెప్పేసి అని ఎట్ట వీడియో అండ్ ఆడియో అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా మాట్లాడాడు ఆయన. అంటే వీళ్ళు రాజధాని పేరు మీద చేసినట్టే కదండి, మోసం చేసినట్టే కదా జనాన్ని. సరే అండి, ఇక్కడ ఎమ్మెల్యే గారి ఎలా ఉందండి ఆయన పరిపాలన? ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి అని చెప్పేసి అంటే నేను కాదు, రోడ్డు మీద చిన్నపిల్లలని చెబుతాడు. ఎందుకంటే ఆయన 24/7 365 days ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఆయన ఎప్పుడు ప్రజల కోసం ప్రజలతో మమేకం అవుతూ ఉంటాడు ఆయన. అలాగే ప్రజల సమస్యల మీద. ఇకపోతే మన గుంటూరు జిల్లాలో హైయెస్ట్ ల్యాండ్ ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో ఎమ్మెల్యే గారిది ముఖ్య పాత్ర. దరిదాపు 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు తెనాలి నియోజకవర్గంలో. మళ్ళీ శివన్న గారు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచి మంత్రి అవ్వబోతున్నారు శివకుమార్ గారు. దాంట్లో నో డౌట్ ఇంకా.